హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా ఎగ్లెస్ కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి కప్ షుగర్ వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 యాలకులను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ రెండింటిని కూడా మెత్తటి పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పాలను యాడ్ చేస్తున్నాను. కాస్త చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. షుగర్ని ఏ కొలతతో తీసుకున్నానో అదే కొలతగా పాలను వేసుకున్నాను. 1/2 కప్కి తక్కువగా పెరుగు, చిటికెడు సాల్ట్, వాటన్నిటిని కూడా బాగా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు అందులోకి కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను, అంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టమైతే మరి కాస్త ఎక్కువగా వేసుకోండి. చూసారు కదా, మొత్తం అంతా ఆ విధంగా అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి యాలకుల పొడిని వేసుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాలకుల పౌడర్ని వేసుకుంటే వెనిలా ఎసెన్స్ అవసరం లేదండి, కానీ నేను ఇక్కడ 2 యాడ్ చేసుకున్నాను. మీకు 2 వేసుకోవడం ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకటి వేసుకుని ఒకటి వేసుకోకపోయినా ఏం కాదు. నేను అందులో బేకింగ్ సోడాని కూడా వేసుకున్నానండి, బట్ స్కిప్ అయిపోయింది. ఆ కేక్ మిశ్రమాన్ని మొత్తం అంతా బాగా కలుపుకుని మనం ఏ బౌల్లో అయితే కేక్ ప్రిపేర్ చేసుకుంటామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవడం కోసం అందులో సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే దానిపైన ఒక స్టీల్ పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని దానిపై పెట్టుకోవాలి. నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి నేను సాల్ట్ కొద్దిగానే వేసుకుని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. స్టాండ్ లేకపోతే ఎక్కువ సాల్ట్ని వేసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ విధంగా నేను కేక్ని బేక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కేక్ కోసం నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాం కాబట్టి కేక్ ఏ విధంగా బేక్ అయినా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం కేక్ని బేక్ అయింది లేనిది తెలుసుకోవడానికి అలా నైఫ్ లేదా టూత్పిక్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కేక్ని నైఫ్తో చెక్ చేసుకున్నాక పిండిలా అంటుకోకపోతే ఇంకా కేక్ రెడీ అయిపోయినట్టే. ఆ విధంగా కేక్ సైడ్స్ ఎడ్జెస్ని మొత్తాన్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. నేను కేక్ ప్రిపేర్ చేసేటప్పుడే బౌల్కి ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయానండి, బట్ అయినా కూడా నా కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగానే ఆయిల్ని అప్లై చేయడం వల్ల కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏది ఏమైనా మన కేక్ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ కేక్ సైడ్స్ మాత్రం చాలా టేస్టీగా అనిపించేయండి నాకు. మరి మీకు కూడా మా వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.